ప్రేమ మొదలయ్యేటప్పుడు ప్రపంచం రంగులలో నిండిన స్వప్నంలా అనిపిస్తుంది. ప్రతి క్షణం ఓ మధురమైన పాటలా, ప్రతి మాట ఓ కవితలా అనిపిస్తుంది. ఈ బంధం శాశ్వతమని, కాలం కూడా దీన్ని చెరిపేయలేదని మనసు గట్టిగా నమ్ముతుంది. కాని అదే ప్రేమ బంధం బీటలు వారుతున్నప్పుడు ఆ రంగులన్నీ చెదిరిపోయి జీవితం ఓ తుఫానులో చిక్కుకున్న నావలా అనిపిస్తుంది. ప్రేమ నిశ్శబ్దంగా మనసులోకి అడుగుపెట్టినా అది వెళ్ళిపోయేటప్పుడు మాత్రం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇచ్చే వెళ్తుంది. ఆ ప్రమాద సూచనలు తెలుసుకుంటే బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. లేదంటే విడిపోయి బాధపడాల్సిందే. బంధం తెగిపోయే ముందు కనబడే సంకేతాల్వే. 1. గౌరవం. ఏ బంధానికైనా గౌరవం వెన్నెముకలాంటిది. అభిప్రాయ భేదాలు, వాదనలు సహజమే. ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. కాని ఆ వాదనలు ఓ హద్దును దాటి వ్యక్తిగతంగా దూషించే స్థితికి చేరుకుంటే, మీ భాగస్వామి మాటలు మిమ్మల్ని తక్కువ చేస్తున్నట్లు అనిపిస్తే అక్కడ ప్రేమ పునాదులు కదులుతున్నాయని అర్థం. గర్వాన్ని పక్కన పెట్టి ఒకరినొకరు గౌరవించుకోలేనప్పుడు ఆ బంధం కొనసాగడం కష్టం. 2. ఆధిపత్యం. ప్రేమలో ఒకరు సర్దుకుపోవడం సహజం. ఇలా సర్దుకుపోతేనే కాపురం సజావుగా సాగుతుంది. అయితే రిలేషన్షిప్లో ఒకరి సర్దుబాటును మరొకరు అలుసుగా తీసుకుని ప్రతి విషయంలోనూ ఆధిపత్యం చెలాయించడం మొదలుపెడితే ఆ బంధం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ప్రతి మాటకు, ప్రతి పనికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తే అది ప్రేమ కాదు, భయంతో నడుస్తుంటుంది. స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేని చోట ప్రేమ బతకదు. 3. వ్యక్తిగత స్వేచ్ఛ. బంధమంటే ఒక్కరిలో ఒకరు కలిసిపోవడమే కాదు, ఎదిగే వీలున్నంత స్వేచ్ఛను ఇవ్వడం ముఖ్యమే. ప్రతి ఒక్కరికీ తమకంటూ సొంత సమయం, స్నేహితులు, ఆసక్తులు ఉంటాయి. వాటిని గౌరవించకుండా ఎప్పుడూ నీడలా వెంటాడుతూ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంటే ఆ బంధం భారంగా మారుతుంది. ఇలా కంటిన్యూ అయితే త్వరలోనే ఈ బంధం కూలిపోతుంది. 4. నమ్మకమే. ప్రేమ ఏ బంధానికి అయిన ప్రాణం. ఆ నమ్మకం స్థానంలో అనుమానం ప్రవేశిస్తే ఆ బంధం విషపూరితమవుతుంది. అబద్ధాలు, మోసం, దాపరికం వంటివి మొదలైతే ప్రేమ సౌధం కుప్పకూలిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒకసారి నమ్మకం పోతే దాన్ని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. 5. సమయం ఇవ్వలేనప్పుడు. ఎంత బిజీగా ఉన్నా మనసుకు నచ్చిన వారికోసం సమయం దొరకదంటే వారి ప్రాధాన్యత తగ్గుతోందని అర్థం. కష్టసుఖాలు పంచుకోవడానికి, కనీసం ఒకరి మాట ఒకరు వినడానికి కూడా సమయం లేకపోతే, బంధమున్నా మనసులు దూరమైనప్పుడు ఒంటరితనమే అక్కడ నిజమైన తోడు అవుతుంది. శారీరకంగా పక్కన ఉన్నా మానసికంగా దూరమైతే ఆ బంధానికి అర్థముండదు. మనసులు కలవకపోతే, మాటలు మౌనమైతే చివరికి ఆ బంధం విడిపోవడమే మిగులుతుంది. 6. బంధంలో స్నేహం కరువైతే. భాగస్వామి కేవలం ప్రేమికులే కాదు, మంచి స్నేహితులు కూడా కావాలి. మనసులోని ప్రతి మాటను, భయాన్ని, సంతోషాన్ని స్వేచ్ఛగా పంచుకోలేని వాతావరణముంటే ఆ బంధంలో ఏదో లోపమున్నట్లే. మీ భాగస్వామి దగ్గర ముసుగు వేసుకోవాల్సిన అవసరం వస్తే ఆ బంధం ఎక్కువ కాలం నిలవడం కష్టం. బంధం గెలవాలంటే మధుర క్షణాల్లో కాదు, కఠినమైన వేళల్లో చూపే సహనం, నిబద్ధత, ప్రేమతోనే నిజమైన విలువ లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.